పల్నాడు జిల్లా నర్సరావుపేట A1 కన్వెన్షన్ హాల్లో DSP నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ సన్మాన సభ శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. SP కంచి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్, అడిషనల్ SP సురేష్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, పోలీస్ అధికారులు హాజరై ప్రసంగించారు. నక్సలిజం, రవాణా సౌకర్యాల కొరత, ఇతర సవాళ్ల మధ్య ఎంతో నిబద్ధతతో నాగేశ్వరరావు నిధులు నిర్వహించారని SP కంచి శ్రీనివాసరావు అన్నారు. ఆయన పోలీస్ శాఖకు అందించిన సేవలు వెనుక కుటుంబ సభ్యులు త్యాగం, సహకారం ఎంతో ఉందని కొనియాడారు. DSP నాగేశ్వరరావును ఘనంగా సన్మానించి ఆయన సేవలను వీడ్కోలు పలికారు. కోడి బాయల చుమ్మది, కోడి గుడ్డు బాయల చుమ్మది, కోడి బాయల చుమ్మది, గంప బాయల చుమ్మ. ఈ సాంగ్ అనేది తెలంగాణలో చాలా ఫేమస్. ఈ సాంగ్ వివిధ గాయకులు వాళ్ళ టైంలో పాడితే ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు నా తరఫున కొంచెం ఎంటర్టైన్ చేయడానికి పడతాను. మన ఘంటసాల గారు ఆ రోజుల్లో ఈ పాట పాడితే ఏ విధంగా ఉంటుంది. ఓడిపోయే లచ్చమ్మాది కోడిపోయి కంపపోయి కోడి కింద గుడ్డే అదేవిధంగా మన SP బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఎలా ఉంది. కోడిపోయేనే లచ్చమ్మది, గంపపోయేనే లచ్చమ్మ, కోడైతే పోయేనే లచ్చమ్మది, గంపపోయి కోడిపోయి కోడి కింద గుడ్డు పోయేనే, జాము రాత్రి జాబిలమ్మ కోడిల పాడన ఇలా. తర్వాత జేస్దాస్ గారు పాడారు. కోడిపోయే లచ్చుమ్మాది, గంపపోయే లచ్చుమ్మాది, కోడైతే పోయేనే లచ్చుమ్మది, కోడిపోయేనే కోడి కింద గుడ్డు పోయేనే, వెన్నెలైనా సత్యపల్లి DSP గారిని, గురజాల DSP గారిని కోఆర్డినేట్ చేసుకుని ఆల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని తీసుకొస్తే ఈ రోజున మార్నింగ్ లేచినా ఈవినింగ్ లేచినా కూడా ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా అక్కడ మనం ఆల్రెడీ చేసాము, రేపు భవిష్యత్తులో కూడా చేయబోతాము. అది నాట్ ఓన్లీ ఫర్ పోలీస్, పల్నాడుకి ఒక మంచి అసెట్గా ఉండే అవకాశం ఉంది. అలాగే నేను ఒక డాగ్స్ కెనల్ కట్టాలన్నా, లేదు ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్ అన్నా కూడా ఇనిషియేషన్ తీసుకోవడము, వెంటనే సత్యపల్లి DSP గారిని యాడ్ చేసుకోవడము, గురజాల DSP గారిని కూడా తోడు పెట్టుకోవడము, అడిషనల్ SP గారితో, మా అడ్మిన్ గారితో మాట్లాడి అది కన్క్లూజన్కి తీసుకొచ్చేయడం. అట్లాగే ప్రియా DSP గారు కూడా దీనికంటే ముందు మార్నింగ్ మాట్లాడున్నాము, మేము పెట్టుకున్నటువంటి చిన్న ప్రోగ్రాంతో వాళ్ళని కూడా సోదరభావంతో తీసుకోవడము. ఇదే నర్సరావుపేటలో ఎక్కువ కాలం పనిచేసి ఉండడం వల్ల ఆయన పేరు పెట్టి పిలిచే వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అది ఒక మంచి వరం. అది